స్టోరీ. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం తన సెన్సేషనల్ ప్రాజెక్ట్ వారణాసితో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీని తర్వాత జక్కన్న మళ్ళీ రామ్ చరణ్తో సినిమా చేస్తారంటూ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతుంది. కానీ కేవలం RRR2 లాంటి భారీ మల్టీ స్టారర్ సీక్వెల్ తీయడం అంత ఈజీ కాదనేది అందరికీ తెలిసిన నిజం. అసలు ఒక పెద్ద మల్టీ స్టారర్ సినిమాలకు పార్ట్ 2 తీయడం ప్రాక్టికల్ గా ఎంత కష్టమో, ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డేట్స్ అడ్జస్ట్మెంట్స్ ఒక మహా యజ్ఞం. ఒక మల్టీ స్టారర్ సినిమా సూపర్ హిట్ అయ్యాక అందులోని 2 స్టార్ హీరోల మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. వాళ్ళు వెంటనే వేర్వేరు దర్శకులతో భారీ ప్రాజెక్ట్స్ కు కమిట్ అయిపోతారు. ఇప్పుడు RRR2 తీయాలన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరి డేట్స్ ఒకేసారి దొరకాలి. ఇక ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆ ఇద్దరి స్టార్స్ కాల్ షీట్లను ఒకేసారి అడ్జస్ట్ చేయడం నిర్మాతలకు ఒక పెద్ద పీడకలలా మారుతుంది. మొదటి భాగం బ్లాక్ బస్టర్ అయ్యాక హీరోల ఇమేజ్, ఫ్యాన్ బేస్ మరింత పెరుగుతాయి. దీనివల్ల సీక్వెల్లో తమ హీరో పాత్రలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలని అభిమానులు ఆశిస్తారు. ఇక దర్శకుడు ఇద్దరు స్టార్స్ ఇమేజ్ ను ఎక్కడా తగ్గకుండా సమానంగా బ్యాలెన్స్ చేస్తూ కథ రాయడం అనేది కత్తి మీద సాము లాంటిదే. కథనంలో చిన్న తేడా వచ్చినా ఫ్యాన్స్ మధ్య ఈగో గొడవలు మొదలై సినిమా రిజల్ట్ పై దెబ్బ పడుతుంది. ఫస్ట్ పార్ట్ 100 కోట్లు వసూలు చేశాక సీక్వెల్ వచ్చేసరికి హీరోలతో పాటు టాప్ టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు కూడా డబుల్ అవుతాయి. ఇక దీనివల్ల సినిమా నిర్మాణ వ్యయం ఊహించని రేంజ్ కు పెరిగిపోతుంది. ఒక్కోసారి కథ డిమాండ్ చేసే బడ్జెట్ కంటే ఈ పారితోషికాల భారమే నిర్మాతలకు ఎక్కువైపోతుంది. ఇది బిజినెస్ పరంగా చాలా రిస్కీ అవుతుంది. పెద్ద స్టార్స్ డేట్స్ దొరక్కపోవడం వల్ల పార్ట్ 2 షూటింగ్ ఆలస్యమైతే సినిమా థియేటర్లలోకి రావడానికి 4 నుంచి 5 ఏళ్ల సమయం పడుతుంది. ఈలోపు ఆడియన్స్ అభిరుచులు, ఇండస్ట్రీ ట్రెండ్స్ పూర్తిగా మారిపోవచ్చు. ఇక అంతకాలం పాటు ప్రేక్షకులు ఆ కథపై అదే ఆసక్తిని చూపిస్తారని గ్యారంటీ కూడా లేదు. అందుకే రాజమౌళి ప్రస్తుతం తన ఫోకస్ అంతా వారణాసిపైనే పెట్టారు తప్ప నెక్స్ట్ మూవీని కన్ఫర్మ్ చేయలేదు. మల్టీ స్టారర్ చిత్రాలకు సీక్వెల్స్ ప్రకటించడం తేలికే, కానీ వాటిని ప్రాక్టికల్ గా సెట్స్ పైకి తీసుకురావడం వెనుక ఎన్నో కష్టాలుంటాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు ఉంటేనే RRR2 సాధ్యం కాబట్టి ప్రస్తుతానికి చరణ్తో మాత్రమే జక్కన్న సినిమా అనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అర్థమవుతోంది. మరి మన టాలీవుడ్ మేకర్స్ ఈ సవాళ్లను దాటుకొని మున్ముందు ఎలాంటి క్రేజీ సీక్వెల్స్ అందిస్తారో చూడాలి. సో ఇది ఇవాల్టి మన టాప్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్. నేను మీ